కీర్తనలు ధ్యానించుకుంటాము. ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన. దేవుడే నీతిమంతులకు శరణ్యం అనే భావన ఈ కీర్తనలో విశదీకరించబడింది. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను. మీరు నాతో ఏమి చెబుతున్నారు? పక్షివలే నీ కొండకు పారిపో అనే. ఎందుకలా అంటారు? దుష్టులు విల్లెక్కు పెట్టారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేయడానికి తమ బాణములు నారియందు సంధించి ఉన్నారే. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తమ కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలిస్తాడు. దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపిస్తాడు. అగ్నిగంధకాలు, వడగాలి వారికి పానీయ భాగమవుతాయి. యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. శ్రోతలు, ఈ కీర్తనపై క్లుప్త వ్యాఖ్యానం వినండి. ఈ కీర్తనకర్త అయిన దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు తారసిల్లాయి. ఎన్నోసార్లు నిరాశ నిస్పృహల్లో కుంగిపోయిన వేళల్లో ఈ కీర్తనలు రాసి పాడేవాడు దావీదు. ఈ పాటలు దావీదు హృదయంలో నుంచి పెల్లుబికి వచ్చిన భావతరంగిణి. సౌలు చేతిలో ఎన్నెన్నో బాధలు అనుభవించాడు. ఆ తరువాత తన స్వంత కొడుకైన అబ్షాలోము వల్ల తనకెన్నో శ్రమలు ప్రాప్తించాయి. స్నేహితులు కొందరు చేరి నీ కొండకు పారిపోరాదు అని సలహా ఇస్తున్నారు. కొండ మేకలకు వాసములైన శిలాపర్వతముల మీద దావీదు మునుపు తలదాచుకునేవాడు. అక్కడికి పారిపో అంటూ మిత్రులు సలహా ఇచ్చారు. ఈ కీర్తనలో 3వ వచనంలో దావీదు వెలిబుచ్చిన అభిప్రాయం, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా శరణుజొచ్చిన వ్యక్తికి ప్రశాంతత అలవడుతుంది. సమస్యలు చుట్టుముట్టినప్పుడు వీటినన్నిటినీ విడిచిపెట్టి పారిపో అంటూ మనస్తత్వ నిపుణులు సలహా ఇస్తారు. సమస్యలను నీవు విడిచిపెట్టి పోతావే అనుకో, కానీ సమస్యలు మాత్రం నిన్ను వదలవు. పారిపోవటం సరైన చికిత్స కాదు. నాటు వైద్యుల చిట్కాలు వింటే రోగం మరీ ముదురుతుంది. అబ్షాలోము తనను చంపాలని చూస్తున్నాడు. దావీదు, పారిపో, కొండమీదికి పో అంటూ నేస్తాలు సలహా ఇవ్వసాగారు. దావీదు అంటున్నాడు, ఏమిటి సలహా? మీరెందుకు ఇలా మాట్లాడతారు? దావీదు పారిపోదలుచుకోలేదు. దేవుని శరణుజొచ్చి నిశ్చింతగా ఉన్నాడు. తనేమీ తన కొండమీదికి పలాయనం చెయ్యడు. దేవుడే దావీదుకు శరణం. కొంతకాలం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. తిరిగి వస్తాడు. తన కుమారుడైన అబ్షాలోముకు ఎట్టి కీడు తలపెట్టవద్దని తన సేనా నాయకులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. దావీదు యుద్ధ విద్యలో గొప్ప అనుభవజ్ఞుడు. కొండల మీద, మైదానాలలో ఎలా యుద్ధం చెయ్యాలో, అందలి ఆనుపానులేవో అతనికి బాగా తెలుసు. అబ్షాలోముకు అనుభవం లేదు. ముక్కుపచ్చలారని యువకుడు. తుదకు అతడే ఓడిపోయాడు. ప్రాణాలు కూడా కోల్పోయాడు. అబ్షాలోము యుద్ధంలో హతుడైనప్పుడు దావీదు పుత్రశోకం చేత అట్టిట్టయిపోయాడు. పునాదులు పాడైపోయాయి అని దావీదు బాధపడుతున్నాడు. ఇదే అభిప్రాయం ఈ రోజున కూడా చాలామంది దేవుని బిడ్డలు వ్యక్తం చేస్తున్నారు. సైతానును దేవుడు ద్వేషిస్తాడు. దేవుడు తన పిల్లలను ఎంతో ప్రేమిస్తాడు. ఇదే మనకు ఎంతో ఆదరణ. దేవుడు రక్షించిన తరువాత కూడా కావాలని పాపంలో పడేవారికి శిక్ష రాకమానదు. ఈ కీర్తనలో దావీదు మానసిక స్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రక్షిత ప్రజలకు దేవుడు శత్రువు కావటం ఊహించరాని విషయం. తన సమస్యలకు దావీదు పరిష్కారం కనుగొన్నాడు. దేవుని వైపు తన దృష్టి మరల్చాడు. దేవుణ్ణి హత్తుకున్నాడు. అలనాడు అబ్రాహాము తన దేవుని పట్ల ఇలాంటి విశ్వాసాన్నే వ్యక్తపరిచాడు. దేవుడు నీతిమంతులను పరీక్షకు గురి చేస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోవటం కాదు, దేవుని సంకల్పమేదో తెలుసుకోగలిగేందుకు
దేవుని శరణుజొచ్చి ప్రశాంతంగా ఉండిపోవటం శ్రేయస్కరం. సమాజానికి ఆధారంగా ఉన్న పునాదులను దుర్మార్గులు ధ్వంసం చేస్తారు. దేవుడు తమ పక్షాన ఉన్నాడని ఎరిగిన వారై దేవుని బిడ్డలు నీతి న్యాయములననుసరించి బ్రతకాలి. కష్టాలు ప్రమాదాలు ముంచుకు వస్తే దావీదులాగా ధైర్యం వహించాలి. తన బిడ్డలలో ప్రవర్తిల్లేదంతా దేవునికి తెలుసు. ఆయన సింహాసనాసీనుడు. ఆయన సమస్తమును నిర్వహిస్తాడు, పరిపాలిస్తాడు. సమస్తము తన బిడ్డల మేలుకే సమకూడి జరిగేటట్లు చేస్తాడు. 2 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేసేటప్పుడు మనలను శ్రమపెట్టే వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించటం దేవునికి న్యాయమే. ఇదే తలంపును దావీదు ఈ కీర్తనల్లో వ్యక్తం చేశాడు. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకాల్లో మండుతూ ఉన్న గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. యెహోవా ప్రేమించినట్లే న్యాయాన్ని ప్రేమించే వారంతా ఆయన ముఖాన్ని చూస్తారు. నీతిపరుల మరణం తరువాత వారికి ప్రాప్తించే పరలోక వాసాన్ని గురించి దావీదు ప్రస్తావిస్తున్నాడు. వారు పరలోకంలో సదాకాలము దేవుని ముఖదర్శనం చేస్తారు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నిత్యానందం. నేను మేల్కొని నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అంటున్నాడు దావీదు. ఇప్పుడు